ఓహో. అది అది పాటించాలి. అది పాటించకపోతే ఇంక మనకు నైతికత లేదు. ఫుట్బాలే అలా ఇలా ఉండదు. బాగుంది. అయితే మీరు అంటే ఇప్పటి రచయితలకి, అంటే వర్ధమాన రచయితలు అప్పుడే ఈ విధానం అలవర్చుకోకూడదు, కానీ అడ్వాన్స్ విధానం మాత్రం ముందు నుంచి పెట్టుకోవాలి. లేకపోతే కష్టమే. ఏముండదు. పాపం 3 రోజులు కూర్చుని రాసిన తర్వాత పాట నచ్చలేదంటే ఆ కవితలకి శ్రమ అంతా బూడిదలో పోసిన పని. నచ్చలేదన్నా పర్లేదు, వాళ్ళకి చాలా మందికి వాళ్ళ క్లారిటీ లేక వీళ్ళు రాసింది నచ్చలేదు అనుకుంటారు. సో ఆ సమస్యలన్నీ, అదే డబ్బులు ఇచ్చారనుకోండి మన శ్రమకు సగం ఫలితమైనా దక్కుతుంది కదా. అవును, మన పాలు బిల్లు ఆగదు, మన పేపర్ బిల్లు ఆగదు, ఏ బిల్లు ఆగదు, స్కూల్ బిల్లు ఆగదు, ఆగని దాని పేరే బిల్లు. కాబట్టి మన కుటుంబాన్ని రిస్క్ లో పెట్టి మరి ఈ వృత్తిని నిర్వహించక్కర్లేదు. వృత్తిని చాలా హుందాగా, గౌరవంగా, సగర్వంగా నిర్వహించుకోవచ్చు ఏ స్థాయిలో ఆ స్థాయి. అవునా? అదే మీరు ఆల్రెడీ 2 దశాబ్దాలు అయిపోయాయి కాబట్టి మీరు ఏమైనా చెప్తారు. ఇప్పుడు అనంత శ్రీరామ్ వెనకాతలు చాలా మంది పడుతున్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ డిమాండ్ లో ఉన్నారు కాబట్టి, అనంత శ్రీరామ్ ఎలా అంటే అలాగా అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు. అందరికి ఎలా వర్కౌట్ అవుతుంది? అడ్వాన్స్ విధానం ఈ మధ్య పెట్టింది కాదండి, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసిన విధానం మీరే. ఓహో, అడ్వాన్స్ విధానం. ఈ మొదట్లో ఎలా ఉండేదండి మీకు? మొదట్లోనా, నీకెందుకు బాబు ఇంత చిన్న పిల్లాడు, డబ్బులేం అవసరం నీకు అన్న లెవెల్ ఏం చేసుకుంటావు డబ్బులని. కాదు సార్, ఇప్పుడు మీరు అలా అంటే అలాగా మరి రచయితకి పారితోషికం 10వ 12వ ఇవ్వాలి కదా. కాదు, మీరు మొదట్లో మీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే రాయలే పర్వాలేదు అని చెప్పి రాయించి అంటే ఇస్తారు అని నమ్మేవాడిని. ఇచ్చిన చోట ఇచ్చారు, ఇచ్చిన చోట ఇవ్వలేదు. ఇది అలా కాదు, అంచు నిష్ఠూరం కన్నా అది నిష్ఠూరం మేలు అని చెప్పి. అవును, ఇప్పుడు అనంత శ్రీరామ్ బాగా ఎస్టాబ్లిష్డ్ రైటర్ కాదు. నేను 2025లో పరిస్థితి చెప్పట్లేదండి, 2010 నుంచి ఇది 5లో. అవునా? 2005 కదా మీరు ఎంటర్ అవ్వడం. అదే ఆ మొదటి 5 ఏళ్ళు అన్ని అబ్జర్వ్ చేయడానికి, సమతౌల్యతకి, అసలు నేను పాట రాయగలనని నిరూపించి, నేను రాసిన పాట హిట్ అవ్వగలదు అని నిరూపించడానికి పడుతుంది కదండి. అవును, అదేదో ఆ అప్సోపలు ఏవో డైరెక్టర్లు పడతారు అనుకోండి, అది వేరే విషయం, కానీ మీరు రాస్తే చాలు. అదే కాబట్టి అంటే ఇప్పుడు గైడెన్స్ ఎవరు ఇవ్వనప్పుడు ఓకే, నేనే చెప్తున్నాను కదా. అవును, అడ్వాన్స్ అయితే తీసుకోమంటున్నాను. అది ఇప్పుడు రచయితలకి అంటే రెమ్యూనరేషన్ పరంగా గానీ చాలా బాగుందండి. బాగుందా? వేటూరు గారికి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు. భరణి గారు ఒక సన్మాన పత్రంలో, నీలోని విద్యకి సినీ పరిశ్రమ కనకాభిషేకమే చేసింది, కాకపోతే అభిషేకం కదా రాలింది, కరిగిపోయింది, కారిపోయింది, అలా జారి వెళ్ళిపోయింది. అవును, వేటూరు గారికి. ఎందుకంటే ఆయనకి 5 పాటలకి ఒకసారి డబ్బులు ఇచ్చేవారు, మళ్ళీ ప్రతి పాటకి ఇచ్చేవారు. అదో రకమైన విచిత్రంగా నడిచేది అయింది. ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే 100%. దర్శనరాజు గారు నాకు నిన్న అన్నట్టు ఉంటుంది, సీతారామ శాస్త్రి గారు ఏదో అడిగితే, ఇంత ఇమ్మని అడిగితే వేటూరు గారి కన్నా ₹1 తక్కువ ఇచ్చారు ఆయనకి. ఒకే ₹1. ఓకే, ₹1 తక్కువ ఇచ్చారు ఆయనకి. ఆయన అడిగినంత ఇచ్చారు, ఓకే, కానీ ఆయనకన్నా ₹1 తక్కువ ఇచ్చారు. ఆ స్లాటింగ్ మీకున్నదా ఇక్కడ ఇండస్ట్రీలో? ఉందండి. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మీరు ఆ రేంజ్కి వచ్చారండి? ఏంటంటేనండి, ఇదంతా మాకు సీతారామ శాస్త్రి గారు వేసిన పునాది. ఒకప్పుడు అంత లేవు పారితోషికాలు. ఇప్పుడు మీరు వేటూరు గారికి బాగా, నాకు తెలిసి వేటూరు గారు చివరి సినిమాల్లో వేటూరి అన్న పేరు ఎప్పుడు ఫేడ్ అవుట్ అవ్వలేదు, అది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన సూపర్ హిట్ రైటర్ గానే నిష్క్రమించారు. పాటలు లేక పాటలు లేక పాటలు హిట్ అవ్వక అనేది లేదు కదా, రాస్తే హిట్. అలా ఆయన నిష్క్రమించే సమయంలోనే ఆయన అందుకున్నది 1.5 లక్షలు అనుకుంటాను నాకు తెలిసి.
కానీ ఆ దశాబ్దంలో అలా అంటే ముందు దశాబ్దంలో ఎలా ఉండేదంటే 5,000 10,000 అలాగే ఉండేదండి. ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్నా కూడా చాలా తక్కువ అప్పుడు రెమ్యూనరేషన్. తర్వాత ఎప్పుడైతే సీతారామ శాస్త్రి గారు ఇలా సినిమాలని పాటల యొక్క భావుకతతో నిలబెట్టేయడం అనే కాలం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పుడు సీతారామ శాస్త్రి గారు పాటకు 1,00,000 అనేది మొదలు పెట్టారు ఒక్కసారిగా. ఏది 50,000 లోపు ఉన్న రెమ్యూనరేషన్ ఒక్కసారిగా 1,00,000 అనేది మొదలైంది. అక్షర 1,00,000. ఆ 1,00,000 అనేది ఎప్పుడైతే పాటల రచయితల లోకంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెమ్యూనరేషన్స్ బాగా పెరగడం మొదలైంది. ఆబ్వియస్గా ఇప్పుడు నేను సీతారామ శాస్త్రి గారిలో ఒక పావు వంతు రాయగలను అనుకుందామండి. ఆ సిచ్యువేషన్కి మొత్తం వాన్మయం గురించి కాదు, ఆ సిచ్యువేషన్కి సీతారామ శాస్త్రి గారు రాస్తే ఈ క్వాలిటీ వస్తుంది, నేను రాస్తే దాంట్లో పావు వంతు వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నాకు 25,000 రెమ్యూనరేషన్, ఆయనకి 1,00,000 ఉంది. ఆయన 1,00,000 చేశారు అనుకోండి, ఆయన చేత 1,00,000 పెట్టించుకునే బడ్జెట్ లేని చిత్రాలు నాకు 40,000 ఇచ్చైనా రాయిస్తాయి, తెలియకుండా నాది పెరిగిపోద్ది. అలా ఆయన వేసిన దారిలో మేమంతా వచ్చామన్నమాట. దీని పునాది సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు 3 లక్షలు దాటి పాటకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోన్లండి, రచయితలకి ఒక మంచి స్టేజ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చింది. గౌరవపరంగా వేటూరు గారు, ఆత్రేయ గారు అది స్వర్ణయుగం అయి ఉండొచ్చు రచయితలకి, కానీ పారితోషికం పరంగా ఇప్పుడు జరుగుతున్నదే స్వర్ణయుగం. అంటే డినామినేషన్ వాల్యూస్ లో బంగారం 2,000 3,000 ఉన్న టైంలో కూడా వేటూరు గారికి మంచి అమౌంట్లు ఇచ్చారు. అదేనండి, బంగారం అదే కాసు 10,000 ఉన్న టైంలో 10,000 అప్పుడు 10,000 ఉండేది రెమ్యూనరేషన్స్. ఆ కాసు 15,000 వచ్చే టైంకి సీతారామ శాస్త్రి గారు 1,00,000 పెట్టారు. అప్పుడు మారింది, గేమ్ మారింది అన్నమాట. అదేలేండి, అంటే అప్పుడు శాస్త్రి గారు ఆ మాట అన్న టైంకి వేటూరు గారు కూడా లేరు. ఆయన వేటూరు గారు ఉన్నారు, కాకపోతే అప్పుడు వేటూరు గారికి ఉన్న ఆర్థిక అవసరాల వల్ల ఆయన అన్ని రకాల బడ్జెట్లకి రాసేవారు. ఎవరు? వేటూరు గారు. అవును అవును, పెద్దవాళ్ళు పెద్ద సినిమాకి ఇచ్చేవారు, చిన్నవాళ్ళకి ఇలాగా. శాస్త్రి గారు వచ్చాక ఇంత ఇవ్వాలి కండిషన్ పెట్టేసి అని మొదలు. ఆయన చిన్న సినిమాకి పెద్ద సినిమాకి వేరియేషన్ లేదు. అప్పుడు అది ఇవ్వడంతో అమ్మో శాస్త్రి గారికి అంత ఇస్తుంటే వేటూరు గారికి ఎందుకు ఇవ్వకూడదని వేటూరు గారికి కూడా ఇవ్వడం మొదలైంది, పెంచారు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.